తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 3 రోజుల్లో రాష్ట్రమంతా భారీ వర్షాలు పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో కోస్తా సీమలతో పాటు తెలంగాణలో సైతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. గడిచిన 24 గంటల్లో పాలమూరు జిల్లా కొల్లాపూర్లో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నాగర్ కర్నూలులో 11, వెంకటాపూర్ మక్తల్లో 7, తిమ్మాపురం మధిరలో 5, చెన్నూలు అశ్వారావుపేటల్లో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది. తెలంగాణ మొత్తం కుండపోత వర్షం కురుస్తోంది. చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, రంగారెడ్డి అలాగే హైదరాబాద్లో విపరీతమైన వర్షాలు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు ఎక్కువగానే కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మరో 3 రోజుల పాటు ఇదే వాతావరణం ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి కూడా మొత్తం అంతా చీకటి ప్రాంతంలా కనిపిస్తోంది. వీధి లైట్లు కూడా ఇంకా ఉంచే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎటు చూసినా సరే భారీ నీటితో హైదరాబాద్ తడిసి ముద్దవుతోంది. ఉదయమే ఆఫీసులకు, ఉద్యోగాలకు, స్కూళ్లకు వెళ్లే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎటు చూసినా కుండపోత వర్షం పడడంతో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం కూడా కలుగుతోంది. పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో చూస్తే మనకి విజువల్స్ లో కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా భారీగా వర్షం కురవడంతో నీట మునిగిన పరిస్థితి. ఇళ్లు కూడా కొంతవరకు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం వాగులు, వంకలు అన్ని కూడా పొంగి పొర్లుతున్నట్టు మనకి విజువల్స్ లో కనిపిస్తోంది. హైదరాబాద్ లో అయితే ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తోంది. ఎటు చూసినా కుండపోతగా కనిపిస్తోంది. అలాగే హయత్ నగర్, వనస్థలిపురం, నాంపల్లి, ఆబిడ్స్, కోటి, దిల్సుఖ్ నగర్, బంజారా హిల్స్ లాంటి ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. అనేక చోట్ల మొత్తం కుండపోత వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్లో మొత్తం ఆకాశం అంతా కూడా కనిపించినంతగా మబ్బులు కమ్ముకున్నాయి. పూర్తిగా చీకటి ప్రాంతంలా కనిపిస్తోంది. ఉదయం 8 అవుతున్నప్పటికీ కూడా పూర్తిగా చీకటిగానే ఉండడంతో వీధి లైట్లు కూడా వేసే ఉంచిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే హైదరాబాదే కాకుండా రంగారెడ్డి జిల్లాలోనూ, నల్గొండ జిల్లాలోనూ కూడా భారీగా వర్షాలు కురుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో రాజేంద్ర నగర్, సికింద్రాబాద్ అంతా కూడా తడిసి ముద్దైంది. వర్షపు జల్లులతో పొంగి పొర్లుతున్నాయి. వాగులు, వంకలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు భారీగా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు శ్రీశైలం డ్యాం పైభాగంలో ఉన్న కొండచర్యలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డంతో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారులకు ఆటంకం కలిగింది. వాహనదారులు ఆ బండరాళ్లను పక్కకు నెట్టేసి రాకపోకలు కొనసాగించారు. ఈ క్రమంలో మళ్లీ కొండచర్యలు విరిగిపడితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపడితే బాగుంటుందని కోరుతున్నారు.